ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా చంద్రబాబు సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు గెజిట్ను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఏపీలో ప్రభుత్వ రంగ సంస్థలలో అవినీతికి పాల్పడిన ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు సంస్థలపైన ఇక మీదట సిబిఐ నేరుగా విచారణ జరిపేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీలో సిబిఐ విచారణ పరిధిని కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం 1946లోని సెక్షన్ 3 ప్రకారం విచారణ పరిధి పెంచుతూ ఆదేశాలిచ్చింది. సిబిఐ విచారణకు సాధారణ సమ్మతి ఇస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సిబిఐ పరిధిలోని నిర్దేశించిన నేరాల విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సాధారణ అనుమతినిచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలలో అవినీతికి పాల్పడిన ఉద్యోగులపైన నేరుగా విచారణ చేసేందుకు అనుమతినిచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వ అనుమతితోనే విచారణ చేపట్టేలా నోటిఫికేషన్ విడుదల చేసింది. 2018లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏపీలో సిబిఐ దర్యాప్తునకు సాధారణ సమ్మతిని ఉపసంహరించుకున్నారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏపీలో సిబిఐ ప్రవేశంపైన నిషేధాన్ని ఎత్తివేసింది. తాజాగా రాష్ట్రంలో సిబిఐ ఎంట్రీకి సమ్మతి ఇస్తూనే రాష్ట్ర ప్రభుత్వ వ్రాతపూర్వక అనుమతితో మినహా ఏపీ ప్రభుత్వం నియంత్రణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కేసులలో సిబిఐ ఎలాంటి దర్యాప్తు చేపట్టరాదని ఎన్డీఏ సర్కార్ షరతు విధించింది. సిబిఐ ఎంట్రీకి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సాధారణ సమ్మతి ఇవ్వకపోతే దర్యాప్తు చేయడానికి వీల్లేదు. ఒకవేళ కోర్టు ప్రత్యేకంగా ఆదేశిస్తే ఆ కేసును సిబిఐ టేకప్ చేస్తుంది. తాజా ఉత్తర్వులు జూలై 1 నుంచి అమల్లో ఉన్నాయని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఇవి కొనసాగింపు కాబట్టి ఈ ఉత్తర్వుల ప్రత్యేకత ఏమీ లేదని, ఎప్పటిలాగే సిబిఐ ఏపీలోకి వస్తుంది. అయితే సొంతంగా కేసులు పెట్టే అవకాశం ఉండదు. కేంద్ర పరిధిలో ఉన్న ఉద్యోగులపైన చర్యలు తీసుకోవచ్చు. మిగిలిన విషయాలలో మాత్రం రాష్ట్రం సిఫారసు చేయాలి లేదా కోర్టులు ఆదేశించాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.